బుజ్జి నా బంగారు కొండ అమ్మాని పిలు 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 అంజలి, అమ్మా అమ్మాని ఇది ఎవరి పిలు. బిడ్డ? నా బిడ్డే. నీ బిడ్డ? అవును, వీడు డాన్స్ మాస్టర్ కొడుకు. ఆయన నా భర్త అయితే వీడు నా బిడ్డే కదా. ఓసిని ప్రేమను తీసుకెళ్లి పాతిపెట్ట. ఇదేం దరిద్రవే? పట్టుపురానికి పైసా లేనోడు వారసుడా? చచ్చా, ఆ నోటిని పిరాలతో కడుగు. నీకు దివాకర్కి పెళ్లి నిశ్చయమైంది, మర్చిపోయావా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నాన్నతో అప్పుడే చెప్పానే. తల్లి లేని పిల్లవని గారాబం చేయడం తప్పైపోయింది. అడ్డమైన పిల్లాన్ని తీసుకొచ్చి ఆడిస్తున్నావా? ఇటివు. మావయ్య, మావయ్య. మనోహర్, రే మనోహర్. మనోహర్, బాబు కనిపించాడా? ఇంకా కనిపించలేదు. ఈ బాబు ఎవరు? నా కొడుకు. ఏరా, కన్న కొడుకుని పట్టించుకోకుండా మధ్యలో బ్రోకర్ పని చేస్తున్నావా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. చచ్చా, వీడికేంట్రా మర్యాద? డబ్బును పిల్లల దగ్గర కొడుకునిచ్చి అమ్మని పిలిపించి సెంటిమెంట్ క్రియేట్ చేసి జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? డబ్బు సంపాదించేందుకు ఇది భలే రూట్రా. అవును, ఈ బిడ్డ కన్నతల్లి ఎక్కడా? తనతో కూడా ఏదైనా వేరే రూట్లో సంపాదిస్తున్నావా? నా కొడుకు నీవు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇవ్వకపోతే వీడిని లోపలికి తీసుకెళ్ళండి. మాస్టర్, వద్దు మాస్టర్, మా అన్నయ్యను వదిలేయండి. ఇకపై మీరున్న వైపు మేము కన్నెత్తి కూడా చూడం. వదిలేయండి మాస్టర్, ప్లీజ్. ఏమంటున్నారు? నీ కాబోయే పెళ్ళాన్ని డాన్స్ మాస్టర్ లేపుకుపోతున్నాడు. డాన్స్ మాస్టరా? వాడి తలని నరికేస్తానని చెప్పండి. ఓరి నీ పౌరుషాన్ని కాకిలు ఎత్తుకుపోను. అలా చేద్దామనే కాలు రగరేసుకుంటూ వెళ్ళాం.
ఒళ్ళంతా హోరం చేసి పారేశాడు. వాడిని చూస్తేనే సింహం పులి కలిసి వచ్చినట్టుందిరా. చూడు, వెంటనే వచ్చి నీకు నిశ్చయం చేసిన పిల్లని తీసుకెళ్ళు. ఇక మా వల్ల కాదు. ఏయ్, ఎక్కడరా జయసింహ? మా అబ్బాయి ఇప్పుడు పూజలో ఉన్నాడు. బయటికి రమ్మని రావండి. పూజ ముగిశాక బయట పిలవరావండి. ఇప్పుడు పిలవటం కుదరదు. ఏయ్, నీ చేత వాడిని ఎలా పిలిపించాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఈ ముసలాడు ప్రాణాలు పోయే వరకు చావు కొట్టండి రా. వీడు చేసే ఆర్తనాదాలకి ఆ జయసింహ గారు బయటకు వస్తాడు. కొట్టండి రా. సింహముఖే రౌద్రరూపిణ్యాం అభయహస్తాంకితం కరుణామూర్తి సర్వవ్యాప్తం లోకరక్షకాం పాప విమోచన దురిత నివారణం లక్ష్మీ కటాక్షం సర్వాభీష్టమనేకం దేహీ లక్ష్మీ నారసింహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. ఇప్పటికైనా పిలుస్తావా లేదా? పిలవను. జయసింహ! ఇదే విధంగా ఆ రోజు మా నాన్న గుండెల మీద కాలు పెట్టి ఊరందరి ముందు సవాల్ చేశావు కదా. ఇప్పుడు పిలవరా, నీ కొడుకులు పిలువు. నీకు పుట్టిన వాళ్ళేగా, పిలవరా. జన్మనిచ్చిన తండ్రిని కాపాడండి అన్నారు, అరవరా. నువ్వు నిజంగా మగాడవైతే కత్తి కింద పడేసి నాతో కలపడతా.